ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్ పరమాత్మ సాయినాథాయ నమః. శనివారం 3వ రోజు పారాయణం. ఓ పరమాత్మ సాయి, ఈ భూమిపైన ఏ జీవికి లేని సామర్థ్యాలను మానవుడికి ప్రసాదించావు. నీవు ఏర్పరిచిన కర్మసూత్రాన్ని అర్థం చేసుకొని చెడ్డ కర్మలను విడిచి మంచి కర్మలను ఆచరించగలాగా తనను తాను తీర్చిదిద్దుకునేలాగా వివేకాన్ని ఇచ్చావు. తద్వారా జీవితం అంతా సుఖము సంతోషము లభించేలాగా, మరణించాక మరలా ఉత్తమ జన్మలను పొందగలిగేలాగా, చివరకు దుఃఖరహిత స్థితి పొందేలాగా అవకాశాన్ని ఇచ్చావు. అయితే మేము గత జన్మల్లోనూ ఇటీవల వరకు కూడా ఈ కర్మసూత్రం గురించి తెలియక పంచేంద్రియముల ద్వారా అనుభవమయ్యే సుఖాన్ని పొందడమే ముఖ్యమనుకొని వాటి కోసం అర్రులు చాస్తూ అది పొందడముకు స్వశక్తితోనే సాధ్యమని స్వార్థపరుడనై అందుకోసము పరులను కష్ట నష్టాలకు గురి చేయడానికి కూడా వెనుకాడక ప్రవర్తించి వాటి ఫలితంగా ఇప్పుడు కష్టాల్లో ఇరుక్కుపోయాము. ఇప్పుడు వేరు దారి లేక నీ చరణ సన్నిధికి వచ్చాము. నిజమైన పశ్చాత్తాపంతో తపిస్తూ ఇహ మీదటైనను బుద్ధిని మంచి వైపుకు మరల్చాలనుకుంటామని ఆక్రోశిస్తున్న మమ్మల్ని క్షమించి ఆశీర్వదించుము. మేము తెలిసి తెలియక మనోవాక్కాయములతో ఏమైనా అపరాధాలు చేసినప్పటికీ దైవస్వరూపుడవై సద్గురువును శరణు వేడితే సద్గురువు ఆశీస్సులతో సద్గురువు స్మరణతో చేసిన పాపాలు ప్రక్షాళనమై పోయేటట్లు పుణ్యరాశి అయిన సద్గురువు స్మరణతో పుణ్యకర్మలు ప్రాప్తించి తద్వారా సుఖశాంతులు పొందేలాగా దివ్య కర్మసూత్రాన్ని ఏర్పాటు చేసిన నీకు అనేక నమస్కారములు. నేను నీ దరికి చేరాను సాయి ప్రభు. మానవుడిని, దీనుడను, బలహీనుడను, పశ్చాత్తాపం పడుచున్నాను. గతించిన కాలము వృధా చేసుకున్నానని బాధపడుతూ ఉన్న నన్ను క్షమించు, అనుగ్రహించు బాబా. నా పాపకర్మ దగ్ధం చెయ్యి, నాకు సుఖశాంతులను ప్రసాదించు బాబా. పరమాత్మ సాయిబాబా శరణు బాబా సాహెబ్ మిరాకిల్. నన్ను సాయి భక్తుడు చితలి వెళ్తూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతనితో, నీకా పొడగాటి బాబా తెలుసా? ఆ పాము మృత్యువు వంటిది, కానీ ఈ ద్వారకామాయి బిడ్డలను అదేమీ చేయగలదు. ఈ మసీదు తల్లి అపార దయామయి అన్నారు. శ్యామ అనే భక్తునితో కలిసి అతను చితలి అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతనికి ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. శ్రీ సాయి దయ వలన ఏ ప్రమాదము వాటిల్లలేదు. భగవంతుని ఆజ్ఞ లేక తేళ్ళు పాములు వంటివి కాక మరెవరు ఇతరులకు హాని చేయలేరు. అందువల్ల తన అనవసరపు కలహాలలోనూ జీవులను చంపి హింసించడంలోనూ పాల్గొనకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి. పడగావులో నివసించే మహాత్ముడు అప్ప విచారసాగరం అనే పుస్తకాన్ని ఠాకూర్కు ఇచ్చి అది చదివితే అతని కోరికలు తీరుతాయని, తరువాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు. కొంతకాలం తర్వాత అతను శ్రీ సాయి దర్శించినప్పుడు ఇక్కడ మార్గం అప్ప చెప్పినంత తేలిక కాదు. ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు, చదివి ఆచరించాలి అన్నారు సాయి. రాధాకృష్ణమాయ అనే భక్తురాలికి జ్వరంగా ఉంటే నిచ్చెన వేయించుకొని ఆమె ఇంటి పైకెక్కి మరొక వైపు దిగారు సాయి. నిచ్చెనకి తెచ్చిన వారిని 2 రూపాయలు ఇచ్చారు. ఎక్కువ డబ్బులెందుకు ఇచ్చారు అని అడిగితే ఎవరి చేత ఉచితంగా సేవ చేయించుకోరాదని, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలని చెప్పారు సాయి. శ్రీ సాయి ఆశీస్సుల కోసం షిరిడీ వచ్చిన వేరొకరు ఎవరో నిందిస్తూ సాటి వారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతన్ని మలాన్ని భక్షిస్తూ ఉన్న పందిని చూపి, నీ ప్రవర్తన అలాంటిదే. ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్లు నువ్వు నీ సోదరులని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నువ్వు గ్రహిస్తున్నావు. ఇలా చేస్తే షిరిడి వచ్చి ఫలితం ఏమి అన్నారు. సాయి భక్తుడైన దాసగును ఎంతో క్లిష్టమైన ఈ ఈశాన్యోపనిషత్తులను మరాఠీ భాషలో అనువదించినప్పటికీ అందులో పాఠాన్ని పూర్తిగా గ్రహించలేక అప్పటి నుంచి బోధించమని శ్రీ సాయిని ప్రార్థించారు.
కాకా సాహెబ్ దీక్షితుల ఇంట్లో పనిపిల్ల నికా ఉపనిషత్ సారాన్ని బోధిస్తూ ఉంది లెమ్మన్నారు సాయి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.